గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద మరి వ్యాఖ్యలు చేసుకోవడం జరుగుతుంది. అసలు ఏ ప్రభుత్వం కరెక్ట్గా ఉందంటారు? రేవంత్ రెడ్డి సర్కార్ బాగుందా, బీఆర్ఎస్ పార్టీ సర్కార్ బాగుందా, ఏది బాగుందంటారు? ఎవరి మీద వ్యాఖ్యలు చేసినా లైవ్లో అయితే కనిపిస్తుంది ఏ గవర్నమెంట్ బాగుందో. పబ్లిక్కి మీరు డోర్ టు డోర్ సర్వే చేస్తే అందరు మీకు సరైన ఆన్సర్ ఇస్తారు. ఇది నేను చెప్పవలసిన లేదు. న్యూస్లో, ఛానల్స్లో పబ్లిక్ ఎంత ఘోరంగా ఏడుస్తున్నారో అందరూ ఒకసారి వెళ్ళి చూడండి. రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అన్ని ఇల్లులు కోల్చకుండా మనకి ఏం డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు. మినిమం ఫెసిలిటీస్, రోడ్స్, ఆ రోడ్ కండిషన్, వాటర్, లైట్, రేషన్ కార్డ్స్ మినిమం ఇవి ఉంచి ఏం చేయకపోయినా పబ్లిక్ సంతోషంగా ఉండేవాళ్ళు. సో రేవంత్ రెడ్డి గారు చేసిన బ్లండర్ మిస్టేక్ అంటే హైడ్రా అని ఇల్లు కూర్చో చాలామంది ఏడుస్తున్నారు. అంతమంది ఏడుస్తుంటే కూడా ఆయనకి గుండె కొద్ది కూడా కరగట్లేదు, మెల్ట్ అవ్వట్లేదు. మరి అంత ఘోరంగా ఉండకూడదు. పేదోళ్ళు కూడా మనుషులే కదా, గుడిసెల్లో ఉంటున్నారు, అక్కడ ఉన్నారు అనేసి వాళ్ళని తీసి పడేయకూడదు. వాళ్ళు కూడా మనుషులే. మరి వేరే గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అయితే పేదోళ్ళని అంత చులకంగా చూడలేదు. ఎవరైనా ఏడుస్తే ఎవరికైనా బాధ వేస్తుంది. సో వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడైతే పేదోళ్ళని ఏం చులకల, ఎక్కడైతే డ్రైన్ పక్కన కాలువ పక్కన ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఇల్లు చాలా లిబరల్ కాదు. ఈయన కూడా అలా వదిలేస్తుంటే బాగుండేది. దాని మీద జనం డిస్సాటిస్ఫై అయ్యారు. అది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది అని అంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? కేసీఆర్ గురించి అందరికీ తెలుసు, లైవ్లో కనిపిస్తుంది. సిటీ డెవలప్మెంట్ చాలా బాగుంది. లైక్ ఫ్లైఓవర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా, నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ మోర్ దెన్ 35-40 నెంబర్ అయితే తెలియదు, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. నేను కౌంట్ చేసింది మోర్ దెన్ 35 ఉంది. చాలా ఫ్లైఓవర్స్ చేయించారు, రోడ్ వైడింగ్ చేయించారు. కింద ట్రాఫిక్ జామ్ ఉంటుంది, పైన ఫ్లైఓవర్ నుంచి వచ్చి ప్లైన్ ఉంటాయి, కింద చాలా కంఫర్టబుల్ ఉంది డ్రైవింగ్కి. సో సిటీ డెవలప్మెంట్ అయితే బాగా చేశారు. ఇంకా పబ్లిక్ ఏడుపులు అయితే ఎవరి ఇల్లు అయితే కేసీఆర్ కూల్చలేదు కాబట్టి పబ్లిక్కి నచ్చింది. కొంతమంది ఏమైనా క్వశ్చన్ వేస్తున్నారంటే మరి కేసీఆర్ అంత బాగుంటే ఎందుకు ఎలక్ట్ అవ్వలేదు అనేసి అన్నారు. కేసీఆర్ ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు పబ్లిక్కి బస్ డ్రైవర్స్ ఉన్నారు కదా, అందరికీ ఇంక్రిమెంట్స్ బాగా వేశారు, పబ్లిక్ డెవలప్మెంట్ బాగా చేశారు కేసీఆర్ గారు. సెకండ్ టైం ఎలక్ట్ అయినప్పుడు కూడా మంచిగా చేశారు, కానీ ఆయన బడ్జెట్ అంతా కనిపిస్తుంది మనకి లైవ్లో. సిటీ డెవలప్మెంట్కి ఎక్కువ పెట్టేశారు, దాని మీద పబ్లిక్ డిస్సాటిస్ఫై అయ్యారు. నెక్స్ట్ ఇంకేంటంటే ఓఈ క్యాంపస్, లైక్ వాళ్ళనే కాదు అందరూ ఎవరెవరైతే యూత్ ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇది కూడా పెద్ద మైనస్. కేసీఆర్ సీఎం అయ్యే ముందు ఏమని ప్రామిస్ చేశారు, ఇంటికి ఒక జాబ్ ఇస్తాను, ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ అన్నారు. సో ఫస్ట్ 5 years, నెక్స్ట్ 5 years కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోవటం, చాలామంది ఏజ్ బార్ అయిపోయి జాబ్ ఆపర్చునిటీ పోగొట్టుకుంటాం. ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అయింది. ఆయన చిన్న మిస్టేక్సే, పెద్ద మిస్టేక్స్ ఏం లేవు. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే పబ్లిక్ సాటిస్ఫై అయ్యారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఫెయిల్ అవడానికి, కేసీఆర్ గవర్నమెంట్ రాకుండా కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర సచివాలయం ఉంది కదా, ఉన్న సచివాలయాన్ని కూల్చేసేసి సచివాలయం కట్టారు. సిటీకి లుక్ అయితే చాలా బాగుంది, అబ్రాడ్ లాగా ఉంది. ఈవినింగ్ అవ్వగానే 4:30 దాటిందంటే నాకు కూడా నచ్చింది. దాని గురించి కూడా కొంతమంది తిట్టుకున్నారు, పబ్లిక్ బడ్జెట్ ఇంత వేస్ట్ చేసి ఇది కట్టం అవసరమా అని. దాని గురించి పోయి కాంగ్రెస్ వచ్చింది. ఈ రెండే కేసీఆర్ చేసిన మిస్టేక్, నోటిఫికేషను, ఇంకోటేమో సచివాలయం కట్టదు. పబ్లిక్ బడ్జెట్ వేస్ట్ చేసి ఇలా కట్టారు ఏంటనేసి దాని గురించి తప్పితే ఇంకా కేసీఆర్ పెద్ద మిస్టేక్ ఏం లేదు. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, మనకు కనిపిస్తూనే ఉంది. అండ్ ఎవరు కూడా ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు ఎవరు కూడా పబ్లిక్ ఏడవలేదు. సో ఒకరు రూలింగ్లో వచ్చినప్పుడు పబ్లిక్ని ఏడిపించకుండా మంచి చేయాలి. ఏం డెవలప్మెంట్ చేయకపోయినా పర్లేదు, ఒకరు ఏడుపులు అయితే మనకు అవసరం లేదు. అధికారంలోకి వస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనేసి ఇంకో 6 పథకాలు ఇస్తాననేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పటివరకు ఏమైనా అందాయంటారా? ఫ్రీ బస్ అయితే ఒకటి కనిపిస్తుందండి, SC/STకి ఫ్రీ కరెంట్ ఒకటి వస్తుంది. అండ్ సన్ రైస్ అన్నారు, ఆ సన్ రైస్ నిండా 30 వంతు రాళ్ళే, వైట్ స్టోన్స్ తింటుంటే బఠానీలా ఒకటే రాళ్ళు. సన్నబియ్యం వచ్చినాయి కానీ దాని నిండా రాళ్లే కనిపిస్తున్నాయి. సో పెద్దగా ఏమీ పథకాలు రీచ్ అయినట్టు కనపడలేదు. సార్ రీచ్ అయిపోయినా కూడా పబ్లిక్ ఏం పెద్ద బాధపడేవాళ్ళు కాదు, 50% ఉండేది. నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చాయి. అయితే హైడ్రా గురించి అయితే పెద్ద మైనస్, పెద్ద డ్రాబ్యాక్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఏదైతే పేదల ఇల్లు ఉన్నాయో పేదల ఇళ్ళ జోలికి వెళ్ళట్లేదు, ఎవరైతే పెద్దవాళ్ళు ఆక్రమించారో వాటిని మాత్రమే మేము కూల్చేస్తున్నాం అనేసి చెప్పడం జరుగుతుంది మరి రేవంత్ సర్కార్. మరి దీనిపైన మీరేమంటారు?
పెద్దవాళ్ళు ఆక్రమించిన మీరు చూస్తున్నారు కదండి న్యూస్లో, ఎంతమంది పేదోళ్ళు జీవితం మొత్తం కష్టపడినా కూడా మనం ఇల్లు కట్టించలేము, చాలా బడ్జెట్ అవుతుంది. మీరు చూడలేదా? ఓన్లీ రిచ్ పీపుల్దేనా పెద్దవాళ్ళు అంటే? ఇంకెవరికి కూల్చలేదా? చాలామంది ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే కనీసం కనికరం లేదు. గిన్నెల మీద అన్నం ఉంటే కనీసం అన్నం తినే టైం అని కూడా చూడకుండా అంత కఠినంగా ఇల్లుని అలాగా డీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ఎవరికి కూడా నచ్చట్లేదు. నేను హైదరాబాద్ డెవలప్ చేస్తాను అనేసి చెప్తున్నారు. అన్నం తింటుంటే కూడా ఇల్లులు కూల్చేశారు. సామాన్లు ఎక్కడ ఉంటే సామాన్లు బయట పెట్టి పుట్టి ఇల్లు కూలిస్తే పర్లేదు, సామాన్లు ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు? ఇల్లు కూల్చే వాళ్ళు పెద్ద నష్టపోతాయి. సామాన్లు కూడా మొత్తం ఇలా ఇష్టం వచ్చినట్టు దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. దాని మీద పబ్లిక్ చాలా డిసాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అది చేయకుండా ఉంటే రేవంత్ మీద కొద్దిగా గుడ్ ఇంప్రెషన్ ఉండేది. అది చేయటం మీద ఎవరు కూడా పెద్ద సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. అంటే రేవంత్ సర్కార్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్లలో ఏం చేసింది? మిగతా రెండేళ్లలో ఏం చేయబోతుంది? అసలు నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి రేవంత్ సర్కార్ మళ్ళీ వస్తుంది అనేసి అనుకుంటున్నారు. అంటే పబ్లిక్ భయపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన 3 ఇయర్స్లో ఏం చేస్తారో ఏం చేయలేదు, ఇల్లులు కూలుస్తున్నారు, ఇంకా ఈ 2 ఇయర్స్ ఇంకేమేమి కూలుస్తారో అని అందరు భయపడుతున్నారు. అలా అది ఒక భయం పట్టేసుకుంది. మళ్ళీ ఎలక్ట్ చేయాలంటే మళ్ళీ ఏమేమి కూలుస్తారో అనేసి దాని మీద అయితే అందరు బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇల్లు కూలుస్తామన్నది అది చేయకుండా ఉంటే చాలా బాగుండేది అని అనుకోండి. ఎందుకోసం ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ పెట్టిన కోతలు అందరు చాలా లేడీస్, మగవాళ్ళ గురించి అయితే నాకు తెలీదు, లేడీస్ అయితే పండగ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ బస్ చాలా యూజ్ అయింది. కొన్ని అయితే మంచి పనులు చేశారు. ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను.